Thanks a lot for your support and love on Maruti Talkies YouTube channel. సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మొత్తానికి సెప్టెంబర్ 20 సాయంత్రం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఓ ముచ్చటైన సందర్భం చోటు చేసుకోబోతా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని వారి మహేష్ బాబు నటించిన అఖిల్ సినిమాకి సంబంధించిన ఆడియోని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అఖిల్ ఆడియో వేడుకకు సంబంధించి బోల్డ్ అంత బజ్ వినపడతా ఉంది. ఇప్పుడు మహేష్ బాబు పేరు కూడా తోడవడంతో ఈ వేడుకకు సంబంధించిన క్యూరియాసిటీ పీక్స్ వైపు పరుగులు మొదలు పెట్టింది. అఖిల్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు అన్న వార్త తెలియంగానే ప్రేక్షకులందరూ కూడా ఆసక్తి పెంచుకోవడం అనేది సహజంగా కనిపించేదే. ఇప్పుడు ఈ వేడుకకి అక్కినేని అభిమానుల సందడితో పాటు మహేష్ బాబు అభిమానుల హంగామా కూడా తోడైనట్టయింది. ఆదివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో అఖిల్ తొలి సినిమాకు సంబంధించిన ఆడియో సంబరాలు ఆకాశాన్ని అంటుతాయని ఊహించేయచ్చు. నిజంగా ఈ వేడుకకు మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రావటం పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే మహేష్ సాధారణంగా తన సినిమాలు లేదా తన కుటుంబ సభ్యులు నటించిన సినిమాల ఫంక్షన్స్ కి మాత్రమే వస్తూ ఉంటారు. బయటి వాళ్ళ ఫంక్షన్స్ కి అంత తొందరగా అటెండ్ గారు. అఖిల్ కోసం మహేష్ తన రూల్ ని బ్రేక్ చేసుకున్నట్టున్నారు. ఎనీహౌ ఇది చాలా సంతోషించాల్సిన విషయం. భాషలతో సంబంధం లేకుండా తన అందంతో సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేసే తెలుగు హీరో ఎవరు స్వామి అంటే ఇండియా మొత్తానికి టక్కును గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ఇప్పుడు పరిస్థితుల్ని పరిశీలించి చూస్తుంటే రేపు అఖిల్ కూడా అటువంటి క్రేజ్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి అతన్ని అక్కినేని వారి మహేష్ బాబు అంటాం సబబే అన్నది ఓ అభిప్రాయం. ఆ ప్రకారం చూసుకుంటే అక్కినేని వారి మహేష్ బాబుని ఎంకరేజ్ చేయడం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రావటం అనేది సూపర్ కోఇన్సిడెన్స్ అనే మాట్లాడుకోవాలి. రేపు ఆడియో ఫంక్షన్ లో ఇద్దరు మహేష్ బాబుల్ని ఒకే ఫ్రేమ్ లో చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో. గెట్ రెడీ ఫ్యాన్స్. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.